శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాలక్ష్మీ నారసింహదేవతాయే నమో నమః. మనకి ద్వాదశ రాశుల్లో ఏ రాశి ఎట్లెట్లా ఉంటాయి, వాటి ఫలితాలు ఎట్లా ఇస్తారు, ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు ఉత్సాహంగా ఉంటుంది. తద్వారా ఏంటయ్యా అంటే ఏదైనా ఇబ్బంది కలిగేటువంటివి వచ్చినట్లయితే వాటిని జాగ్రత్త చేసుకుంటూ ఆ ఇబ్బంది నుంచి బయటపడటానికి కోసమే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటున్నాము. ద్వాదశ రాశుల్లో కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉంటుందయ్యా అంటే మిశ్రమ ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే అనుకున్నది అనుకున్నట్లుగా వచ్చినప్పటికీ కొంత నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. అంటే మొదటి 15 రోజులు బాగుండకుండా తర్వాత 15 రోజులు బాగుండటము, లేదు ముందే బాగుండటము తర్వాత బాగుండకపోవడము, ఈ విధంగా ఆ ఫిబ్రవరి నెల మొత్తం కూడాను గడుస్తూ ఉంటుంది. అయితే ఈ ఫిబ్రవరి నెలలో ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శిరస్సు విషయంలో మరియు నేత్రముల విషయంలో, ఈ రెండిటి విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. ఎందుకంటే శిరస్సుకు సంబంధించినటువంటి ఇబ్బందులు లేదా నేత్రాలకు అంటే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి ఎటువంటి ఇబ్బంది వస్తుంది అంటే శుక్లాలు రావడము, లేదు కన్ను చూపు మందగించడము, ఇటువంటి కొంత ఆపరేషన్కి దగ్గరగా ఉండేట్లుగా వస్తుంది. శిరస్సు విషయానికి వస్తే ఈ శిరస్సు మొత్తంలో కూడాను ఏదో ఒక ఇబ్బంది ఎక్కడైనా రావచ్చు. కాబట్టి మరి శిరస్సులోనే కదా కన్నుంది అంటే ఈ 2 రకాలటువంటి ఇబ్బందులు రావచ్చు. అందుకని శిరస్సు విడిగా చెప్పాను, నేత్రములు విడిగా చెప్పాను. అంటే తలకాయలో కళ్ళున్నాయి, మరి కేవలం అదే రావచ్చు, లేదా శిరస్సు మొత్తంలో ఏదైనా వేరే ఇబ్బందులైనా రావచ్చు, లేదు 2 రావచ్చు. కాబట్టి ఈ యొక్క శిరస్సు మరియు నేత్ర విషయంలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కేతువుని బాగా పూజించండి. కేతువు నేత్రాలకు బాగా దగ్గర సంబంధము. కాబట్టి ఈ యొక్క కేతువుని కనుక పూజించినట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఈ కేతువుకు సంబంధించినటువంటి జపాలు, దానాలు, హోమాలు అన్నీ కూడాను చేసుకుంటేనే కాస్త వీరికి ఉన్నటువంటి కష్టము బయటపడే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగము చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ఊహించినట్లుగా వస్తాయా అంటే అంతగా రాకపోవచ్చు. కాబట్టి వ్యవసాయ రంగం వారు కాస్త జాగ్రత్త వహించండి. రాజకీయ పరిస్థితి లెక్క వేసుకున్నా కానీ రాజకీయ పరిస్థితి అంతే. పై అధికారి మనకు ధనం ఇస్తాడు, దాన్ని చక్కగా పెట్టుబడిగా పెట్టి ఆ యొక్క నగరము లేదా రాష్ట్రము ఇలా అభివృద్ధి చేసుకోవచ్చు. మన పరిధిలో ఏదుందో ఆ రాజకీయ వారి పరిధిలో ఏదుందో దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాము. దానికి సంబంధించిన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకొని పై అధికారులకు పంపిస్తూ ఉంటాము. కానీ మనము ఎంతైతే ఊహిస్తున్నామో, 1 కోటి రూపాయలు ఊహించాం అనుకోండి, 1 కోటి రూపాయలు రాకపోవచ్చు. మనం 1 కోటి రూపాయలకు సంబంధించి ప్రణాళికలన్నీ కూడాను సిద్ధం చేసుకొని ఇంకా అవి రావడమే ఆలస్యం. ఇక మనం చక్కగా అభివృద్ధి చేసుకోవచ్చు, ఖచ్చితంగా వస్తాయి అన్న ఆలోచనతో మనం అన్ని రంగాలుగా సిద్ధం చేసుకున్నప్పటికీ అంత రాకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడి ప్రజల్లో కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ప్రజలలో కూడా అంత మంచి పేరు రాకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగం వారు కాస్త ఆలోచిస్తూ ముందడుగు వేయండి. వీరు ఈ రాజకీయ పరంగా లెక్క వేసుకుంటే వీరు అనవసరమైన చోట మాత్రమే ధనాన్ని వృధా చేస్తారు. నిజమైన అవసరం ఉన్న దగ్గర ఆ దృష్టి కూడా వీరికి రాదు, ఎవరు తీసుకురారు, వీరికి ఆలోచన రాదు. తద్వారా ఆ యొక్క స్థలం మొత్తం కూడాను ఇబ్బందులు పడి వారి నుంచి మీకు వ్యతిరేక భావనలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగం వారు కాస్త ఆచితూచి ఎక్కడ ఏది ముఖ్యం అన్నది చూసుకొని అక్కడ మాత్రమే ముందుగా
మీరు డెవలప్మెంట్ చేసుకోవడం ఎంతైనా మంచిది. కాబట్టి ఈ విధంగా రాజకీయ రంగం వారి నుంచి మంచి పేరు రావాలి రాజకీయ రంగం వారికి అంటే ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళండి. తద్వారా మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. కొంత మీకు కొత్తవారు కూడాను రాజకీయ పరంగా లెక్క వేసుకుంటే మీకు కొత్తవారు పరిచయం అయ్యి వారి సలహాలు కూడాను మీకు కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగం వారు ఆ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మీకు బాగుంటుంది. ఇక విద్యారంగానికి వస్తే అధికమైనటువంటి శ్రమ పడవలసి వస్తుంది. ముఖ్యంగా నేత్ర సంబంధం అని చెప్పాను కదా ఇందాక, విద్యారంగం వారికి ఎక్కువగా కనపడుతూ ఉంది. నేత్రానికి సంబంధించినటువంటివి చూపు మందగించడం కానీ, దగ్గర వస్తువు కనపడకపోవటము, చిన్న అక్షరాలు కనపడకపోవటము, ఏదో ఒక రకమైనటువంటి నేత్రానికి సంబంధించినటువంటివి విద్యారంగం వారికి బాగా కనపడుతూ ఉంది. కాబట్టి విద్యారంగం వారు ఆ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ విద్య విషయంలో అధికమైనటువంటి శ్రమ పడవలసి వస్తుంది. కాబట్టి ఆ విధంగా శ్రమ పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి జరుగుతుంది. ఈ విద్యారంగం విషయం వారు దక్షిణామూర్తిని కూడాను కాస్త పూజించడం ఎంతైనా మంచిది. దక్షిణామూర్తికి సంబంధించినటువంటిది కనుక ఆ యొక్క విగ్రహానికి లేదా ఫోటోకి లేదా ఆ దేవాలయానికి వెళ్ళి ఆ దేవతను అర్చించి చేసినట్లయితే మీకు కాస్త మేధస్సు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు చదువు విషయంలో కాస్త ముందుకు వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక వ్యవసాయ రంగానికి వస్తే పంటలు మంచిగా పండుతాయి, ఊహించింది బాగా ఉంటుంది అని అనుకున్న సమయంలోనే కాస్త ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ రంగం వారు ఆచితూచి వ్యవహరిస్తూ మీ యొక్క పంటని కంటికి రెప్పలా కాపాడుకునే పరిస్థితి కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా వ్యవసాయ రంగం వారు మీరు ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వారు లెక్క వేసుకుంటే మీకు కొంత మిశ్రమ ఫలితాలే వస్తాయి. మీరు ఎక్కడ ఆశించారో అక్కడ రాకుండా ఇంకొక దగ్గర వచ్చి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. అయ్యో నేను ఇక్కడ ఇంత పెట్టుబడి పెట్టుకున్నానే, నాకు కాకుండా వాళ్ళకు వచ్చింది, వాళ్ళ దగ్గర ఎక్కువగా లాభాలు వస్తున్నాయి, నేను అక్కడ పెట్టకపోతేనే, ఇటువంటి నిరుత్సాహం మీలో బాగా కనపడుతూ ఉంటుంది. అయినప్పటికీ మీరు అనుకున్న దాన్ని మీరు అనుకున్న రేటుకి అమ్మటము లేదా కొనడము జరిగి కాస్త ఉపశమనాన్ని పొందుతారు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగం వారు అధైర్యపడకుండా ముందుకు వెళ్ళినట్లయితే మీకు మంచి జరుగుతుంది. భూమికి సంబంధించినటువంటి పూజలు బాగా చేయండి. భూమాతకి అంటే నిన్నటిదాకా మనకి గోదాదేవి అంటారు, ఆమె భూమాతే. అలా గోదాదేవిని అర్చించటము చేయడము చేసినట్లయితే తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో చిన్న అవకతవకలు కనపడే అవకాశం ఉంటుంది. మీరు చెప్పేదొకటి చేసేదొకటి వ్యాపారంలో. కాబట్టి ఆ విధమైనటువంటి అంటే మీరు కావాలని చేయటం కాకుండా ఒక్కొక్కసారి అనుకోకుండా కొంత చేయవలసి వస్తుంది. కాబట్టి అటువంటివి మీరు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వ్యాపారంలో మిమ్మల్ని మీరు నిలదొక్కుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఓవరాల్గా లెక్క వేయాలి అంటే మీరు ఈ ఆరోగ్య విషయంలో లెక్క వేసుకుంటే ఈ రాశి వారు అది కాస్త ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహిస్తూ మిగతా విషయాల్లో మీకు అంత మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు అన్ని రకాలుగా మంచి జరగాలి, ఆ యొక్క భగవత్ ఆశీస్సులు వీరికి ఉండి ఆరోగ్యరీత్యా మంచిగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.